ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, ఈ విధంగా మరొకసారి మీ ముందుకు రావటానికి ప్రభువు అనుగ్రహించినటువంటి శ్రేష్ఠ గడియలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆయన స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు. కాబట్టి ఈ దినాక వాక్య ధ్యానములోకి వెళ్ళటానికి ముందు చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రభు మాట్లాడకపోతే మనము కొంత సమాచారం పొందగలుగుతాం, కానీ ఆ ఆత్మ నడిపింపు అనేది లేకుంటే మనతో మాట్లాడుతున్నటువంటి అనుభవం అనేది మనం పొందలేం. కాబట్టి మనము ప్రభు యొక్క సహాయం ద్వారా, ఆత్మ నడిపింపు ద్వారా వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ఒకవేళ ఆ విధంగా కాలేదంటే మనము బుక్స్ చదివినప్పుడు, లోక సంబంధించిన బుక్స్ చదివినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొంత సమాచారాన్ని పొందగలుగుతాం. కానీ అది మనకి ఏదో హృదయాన్ని తాకినట్టుగా అనిపించదు. సో ఎప్పుడైతే దేవుని యొక్క లేఖన భాగాల్ని మనము పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ధ్యానిస్తామో అప్పుడు మనము ఆత్మీయంగా చాలా రిఫ్రెష్ అయినట్టుగా, అంటే తాజాదనంగా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి మేము కనపరుస్తున్నాం. మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు, మీ తలంపులు, మీ మారిన ప్రేమను బట్టి వందనాలు. ఆకాశం భూమి గతించిన మీ మాటలు గతించవు. మీరు శ్రేష్టమైనటువంటి లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నారు. ఇంతవరకు మీరు నేను ఇస్తున్నటువంటి అవకాశాలను బట్టి వందనాలు. ఎక్కడా కూడా ప్రభా మేము నా తండ్రి దుష్టునికి చోటు ఇవ్వకుండా నాయన మీ యొక్క నడిపింపు ద్వారా మీ మీద ఆధారపడుతూ మీ ముందుకు వెళ్ళడానికి సహాయపడండి. విజయంగా లేస్తున్నాములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము గలతీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. 3వ వచనంలో మీరింత అవివేకులైతరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అని రాయబడి ఉందన్నమాట. అదేవిధంగా 1వ కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు, లేక మీరును పరిశుద్ధులై ఉన్నారు. కాబట్టి ఈ లేఖన భాగాల్లో మనము అనేకమైనటువంటి సత్యాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ అంటే విశ్వాసులు అని చెప్పబడిన వారు ఎవరైతే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది ఉంటారో వారు రక్షణ పొందిన వారుగా ఉంటారు. వారు ప్రభు యొక్క బలలో చేయి ఉంచుతారు, ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. అయితే వారు మొట్టమొదటిగా వారు రక్షణ పొందిన దినాల్లో చాలా ఆసక్తితో వారు సేవ చేస్తూ అనేక మందికి దేవుని వాక్యం చెప్తూ అనేక మందిని దేవుని యొద్దకు నడిపిస్తూ వారు ఆత్మలను రక్షించటంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఆ విధంగా ఎదుగుతూ ఉండేవారు. అయితే వారాలు గడిచిపోయినాయి, నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి. ఇవన్నీ గడుస్తూ ఉన్నప్పుడు చాలా మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ మార్పుల్లో ప్రజలు అంటే ప్రభు పిల్లలు అనేవారు దేవునికి దూరం అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవి కుటుంబం పరంగా కానీ, వ్యక్తిగత జీవితం పరంగా కానీ, లేకుంటే ఉద్యోగ పరంగా కానీ, లేకుంటే పిల్లల పరంగా కానీ, ఇంకా వేరువేరుగా ఏ కారణమైనా కావచ్చు. అవి మన ఆత్మీయతను దెబ్బతీసేవిగా ఉంటాయి. వాటి వలన ప్రభావితులై సో ఏం చేస్తూ ఉంటారంటే ఆ ముందు ఉన్నటువంటి ఆశ, ఆసక్తి ఆ తర్వాత ఉండవు.
క్రమేణా అవి తగ్గుతున్నట్టుగా ఆ గ్రాఫ్లో ఏదైతే ఒక రేఖ గీస్తే ఆ రేఖలో అగుపడుతూ ఉంటాయి. ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని కానీ ఒక రేఖ గీస్తే అది తగ్గుతున్నట్టుగా క్రమేణా అది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలైనా కావచ్చు, ఆ తర్వాత ఒక 20 సంవత్సరాలైనా కావచ్చు. సో ఏ సమయంలో అయినా కూడా ఆ విధంగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా తగ్గిపోతున్నప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే, ఎప్పుడైతే ఆత్మీయంగా తగ్గిపోతూ ఉంటామో, ఆత్మీయతకు ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంటుందో, ఎప్పుడైతే ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి సమయము, ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వటము తగ్గిపోతూ ఉంటుందో, అప్పుడు అసలు సమస్య అనేది ప్రారంభమవుతుంది. ఇది తగ్గుతూ ఉన్నప్పుడు అదే క్రమంలో ఈ లోకానికి సంబంధించింది కూడా అక్కడ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే ఇది పెరిగితే అది తగ్గుతుంది. ఈ విధంగా రెండిట్లో మార్పు వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి రెండు సమానంగా ఉన్నాయి లేదా రెండు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పలేం. ఒకటి ఎక్కువగా ఉంటే ఒకటి తక్కువగా ఉంటుంది, ఒకటి తక్కువగా ఉంటే ఒకటి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఆత్మీయతను పరీక్షించుకోవాలి. ప్రతిసారి ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మనం పరీక్షించుకుంటూ మన స్థితి ఎట్లా ఉంది, ఎక్కడున్నాము, మన యొక్క అభివృద్ధి ఎక్కడుంది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడ లెక్కే ఉందా, లేకుంటే ఏదైనా అనుకున్నంత గొప్ప ఆత్మీయమైనటువంటి పరిపక్వత మార్పులు ఉన్నాయా అన్నది గమనించాలి. చాలాసార్లు అది గమనించలేం. ఎందుకంటే మనం పరీక్షించుకోలేం కాబట్టి. పరీక్షించుకుంటే దేవుడు రివీల్ చేస్తాడు, తెలియజేస్తాడు ఆయన. ఇక్కడ ఒక గుంపు ఉంది. ఆ గుంపు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వ్యక్తులు అనుకోండి, కొంతమంది, అది వ్యక్తిగత జీవితం కావచ్చు, కొంతమంది కలిసి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు మనం ఇక్కడ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడదాం. వారు వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితాన్ని ఆ విధంగా ప్రారంభించారు. చాలా ఆసక్తిగా ఉన్నారు ప్రభు పనుల్లో. ప్రతి విషయంలో కూడా చాలా హుషారుగా ఉండేవాళ్ళు, ప్రతి విషయంలో కూడా చాలా ఉల్లాసంగా ఉండేవాళ్ళు. ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో తర్వాత ఈ పరిస్థితులను బట్టి ఏ విధంగా వాళ్ళు దూరం అయిపోతారు అనేది మనము మాట్లాడుకున్నాము. అయితే ఆ క్రమంలో ఈ గల్తీయులు కూడా వాళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా అయింది. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ గల్తీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా అంటా ఉన్నాడు, ఓ ఫూలిష్ గల్షియన్స్ అంటూ ఉన్నాడు. అంటే ఓ అవివేకులైన గలతీయులారా అని అంటా ఉన్నాడు. మిమ్మును ఎవడు భ్రమపెట్టిను? మిమ్మును ఎవరు భ్రమపెట్టినో? అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవరు భ్రమపెట్టినో అని అంటా ఉన్నాడు. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, క్రీస్తు వారి కనుల ఎదుట ఆయన సిలువ వేయబడినట్టుగా ప్రదర్శింపబడితే, వాళ్ళకి కొంత సమయం గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొన్ని నెలలు గడిచిన తర్వాత ఏమైందో తెలియదు, కానీ వారికి సిలువ వేయబడినట్టు కంటే మరొకటి ఆగపడుతూ ఉన్నాయి. సిలువ తప్ప వేరే ఆగపడుతూ ఉన్నాయి. అందువలన వారు లోకానుసారంగా ప్రారంభమయ్యారు. లోకానుసారంగా జీవించడం అనేది ప్రారంభమయ్యారనమాట. వారు లోకానుసారంగా నడుచుకోవటం అనేది ప్రారంభమయ్యారు. అది మనం గమనించవచ్చు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీకు సిలువ ఇవ్వబడిన క్రీస్తు కదా, ఆ ప్రభువారు కదా మీ ముందు ఆ విధంగా మీ కనులు ఎదుట ప్రదర్శింపబడితేనే కదా మీరు హృదయంలో నొచ్చుకొని ప్రభువుని అంగీకరించింది, హృదయంలో నొచ్చుకొని ప్రభువుని సురక్షణగా అంగీకరించింది, హృదయంలో నొచ్చుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించారు. ఇంత చేసిన వారు ఇప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా క్రీస్తు కాదు మరొకరు ప్రదర్శించబడినారు అన్నట్టుగా వాటిని బట్టి నడుచుకుంటా ఉన్నారు? వాళ్ళకి ఇప్పుడు క్రీస్తు స్థానం అనేది, క్రీస్తు సిలువ అనేది, ఆ స్థానంలో ఇంకొకటి అనేది ప్రత్యక్షం అవుతూ ఉంది. ఇంకొకటి అనేది వాళ్ళ కనుల ఎదుట అగుపడతా ఉంది. అందువలన
వారు ఏం చేస్తున్నారు, ఉన్నటువంటి స్థానం నుంచి అంగీకరించినటువంటి ఒక స్థానం నుంచి పక్కకి వెళ్ళిపోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. వారు ఏదైతే అంగీకరించారో, ఏదైతే ఒప్పుకున్నారో, ఏదైతే విడిచిపెట్టారో వాటి విషయంలో ఏం జరుగుతుందంటే ఒప్పుకొని విడిచిపెట్టి మరలా తెచ్చుకుంటా ఉన్నారు. ఒప్పుకొని కాదు అనుకున్నాయి, వీటి వల్ల మన ఆత్మీయతకు ఉపయోగం లేదనుకున్నాయి, వీటి వల్ల ఆత్మీయతకు నష్టం ఉంది అనుకున్నాయి, మరలా తెచ్చిపెట్టుకోవటం అనేది మనం ఒకటి చూస్తాం. కాబట్టి వాళ్ళ ఎదుట సిలువ స్థానంలో అనేకమైనవి అక్కడ చేరుకున్నాయి. అవి సిలువని పక్కకు నెట్టేసినాయి. వారి కన్నులు ఎదుట ఏం అగపడతా ఉంది, ధనం అగపడతా ఉంది, అధికారం అగపడతా ఉంది, గొప్పతనం అగపడతా ఉంది. ఇంక మీరు ఏ పేరైనా పెట్టండి, అక్కడ ఏదైతే సిలువకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కాకుండా సిలువుని లెక్క చేయకుండా ఉండే విధంగా ఏదైతే ఉంటుందో, ఏదైతే సిలువును పక్కకు నెట్టేసి ఉంటుందో, అది మీ పిల్లలైన కావచ్చు, మీ భార్య అయినా కావచ్చు, మీ భర్త అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, సిలువ కంటే ఎక్కువగా దేనైనా ప్రేమిస్తున్నావు అంటే సిలువను పక్కకు నెట్టేసి యేసు ప్రభు వారిని పక్కకు నెట్టేసి వేరు వాటికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావనంటే సో దాన్ని నువ్వు అనుకోవాలి, అది ఒక విగ్రహంగా అనుకోవాలి దాన్ని. సో అదేం చేస్తుందంటే వీరిని జీవితాన్ని ప్రభువులో స్థిరంగా లేకుండా వారి జీవితాన్ని ప్రభువులో దూరంగా చేసేదిగా, తప్పించేదిగా ఉంటుందన్నమాట. అందుకని అంటున్నాడు, ఈ యొక్క పెద్ద మాట ఉపయోగిస్తున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా అంటా ఉన్నాడు. ఇప్పుడు అవివేకులైనటువంటి మనం ఆ గలతీల స్థలంలో ఇంకో పేరు పెట్టుకోవచ్చు, పలానా వ్యక్తులారా, లేకుంటే పలానా వ్యక్తి, పలాని సహోదరి, పలాని సహోదరుడా అని మనం పెట్టుకోవచ్చు. ఆ విధంగా వివేకాన్ని కోల్పోయిన వారుగా వారు నడుచుకుంటూ ఉన్నారు. మీ ముందు సిలువ ప్రదర్శించబడినప్పుడు మీరు అద్భుతంగా ఉన్నారు. ఇప్పుడు మీ ముందు రకరకాల వస్తువులు ప్రదర్శించబడతా ఉన్నాయి, రకరకాల ఆస్తి సంబంధించినటువంటి విషయాలు, లేకుంటే అనేకమైనవి మీ ముందు ప్రదర్శింపబడుతున్నప్పుడు వాటికి లోనైపోతూ ఉన్నారు, వాటికి దగ్గర అయిపోతూ ఉన్నారు, వాటిని హత్తుకుంటున్నారు. నిజమైనటువంటి దేవుణ్ణి, యుగయుగాలు ఉండే దేవుణ్ణి, శాశ్వత కాలం ఉండే దేవుణ్ణి పక్కన నెట్టేసి స్వల్పకాలం ఉండే ఈ యొక్క సంపదల్ని, స్వల్పకాలం ఉండే ఈ వస్తువులైనా, స్వల్పకాలం ఉండే వాటిని, ఈ ఉద్యోగాలని, వీటన్నిటిని కూడా ఎంతో గొప్పగా, ఎంతో అద్భుతంగా దాన్ని చూసుకుంటూ ఆలోచిస్తూ దాని విషయంలో మనము ఆత్మీయంగా చేయాల్సిన పనులు చేయకుండా దూరంగా అయిపోతా ఉన్నాం. అందుకని అవివేకులైన గలతీయులారా అంటున్నారు. అవివేకులుగా ఉంటున్నారు ప్రజలు, అవివేకులుగా ఉంటున్నారు. తర్వాత ఏముంది, మీరింత అవివేకులైతేరా మొదట ఏ విధంగా ప్రారంభించారంట, మొట్టమొదటిగా వారు ఆత్మానుసారంగా ఆరంభించారంట. ఇది మనందరి ప్రశ్న. మీరింత అవివేకులైతేరా, ఒకవేళ గాని ప్రదర్శింపబడిన క్రీస్తుని స్థానంలో ఇంకోటి ఏదైనా ప్రదర్శింపబడుతుంది అంటే, ప్రదర్శింపబడుతున్నటువంటి యేసు ప్రభు స్థానంలో, సిలువ స్థానంలో ఇంకే మరొకటి అగుపిస్తుందంటే మనము అవివేకులను గుర్తెరగాలి. అందుకనే మీరింత అవివేకులైతరా అని అంటా ఉన్నాడు అన్నమాట. కాబట్టి అవివేకులు అవటానికి కారణమైనటువంటి వాటిని తీసేయాలనేది ప్రభు కోరుకుంటున్నాడు. అది ఆయనకి ఇష్టమైనది. ఏది వివేకంతో నడుచుకోవటం అనేది ఇష్టమైనది, అవివేకంతో నడుచుకోవటం అనేది ప్రభుకు హేయమైనది. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వారి ప్రారంభం ఆత్మానుసారంగా ప్రారంభించారు, అల్టిమేట్గా పరిపూర్ణులుగా కావాలనుకున్నారు ఆత్మానుసారంగానే. అది దేవుని యొక్క కోరిక. ఆత్మానుసారంగా మనము కొనసాగాలి, ప్రారంభించాలి, కొనసాగాలి, సంపూర్ణులుగా ఆత్మానుసారంగానే పరిపూర్ణులుగా ముగించాలి. అయితే ఇక్కడ వారు ఆత్మానుసారంగా ప్రారంభించారు, బాగానే ఉంది. ఆరంభము శూరత్వము అంటే ప్రారంభము చాలా గొప్పగా ఉందన్నమాట. ఆ తర్వాత చూస్తే వారు తిరిగిపోయిందన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఆత్మ నుంచి తప్పిపోయారో, ఎప్పుడు మార్గం తప్పారో, ఎప్పుడు ఆ కక్ష తప్పినటువంటి ఒక గ్రహాల వలె ఉన్నారో అప్పుడు సమస్య ప్రారంభమైంది. శరీరానుసారంగా ఉండి చివరికి వచ్చేసరికి వాళ్ళు ఎట్లా ఉన్నారంట, పరిపూర్ణులయ్యారంట. ఎక్కడ పరిపూర్ణులయ్యారు? శరీరానుసారంగా పరిపూర్ణులయ్యారు. సో ఎంత సులభంగా సైతాను చిక్కులు పెట్టే పాపంలోకి ఇరికించిందో.
ఇరుక్కోపోవడానికి కారణమైందో చూడండి. ఎరుక్కుండానే నేను మంచి చేస్తున్నాను అనుకుంటానే అది చెడులోకి నడిపించేసింది అనమాట. తీరా చూస్తే ఎక్కడ ఉన్నామేనంటే శరీరానుసారంగా పరిపూర్ణులైనారంట. ఇప్పుడు అంతకుముందు ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. అతను అంటే ఒక రైల్వే క్రాసింగ్ దగ్గర. సో అతను ట్రైన్ కోసం, అంటే ట్రైన్ వస్తుందని గేట్ వేసారు. అతను గేట్ దాటాడు, లోపలికి వచ్చి నిలబడ్డాడు. అయితే 2 ట్రాకుల మధ్య కూడా గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్లోకి వచ్చి నిలబడ్డాడు సైకిల్ తీసుకొని. అయితే ఆ ట్రాకుల మధ్యలో అక్కడే క్రాసింగ్ ఉందన్నమాట. తను క్రాసింగ్ చూడాల. ట్రైన్ వస్తే అటు పోద్ది, లేకుంటే ఆ ట్రాక్లో పోద్ది, ఈ ట్రాక్లో పోద్ది. అంతేగాని ఇంక మధ్యలో ఏముందిలా అనుకున్నాడు. అతను ఆ చీకట్లో గమనించలేకపోయాడు. ఎప్పుడైతే ట్రైన్ దగ్గరగా వచ్చేసిందో అది ఒక్కసారిగా అక్కడ క్రాసింగ్ అది అక్కడ నుంచి లైన్ చేంజ్ అయిపోయి అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వచ్చేసి అతను కొట్టేసింది అనమాట. అది జరిగింది. అది సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం అనుకుంటున్నాము నేను ఆత్మీయంగానే ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను అని అనుకుంటున్నాను చాలాసార్లు. అయితే ఆ తర్వాత పరిస్థితిని గమనిస్తే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు మనం అక్కడ నిలబడలేం. ఈ ఆత్మానుసారంగా లేని వ్యక్తి సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నిలబడలేడు, తట్టుకోలేడు. ఎప్పుడైతే ఆత్మానుసారం నడుచుకుంటా ఉంటాడో ప్రభువు అతని దగ్గర ఉంటాడు కాబట్టి అతనికి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి నిలబెడతాడు, అతన్ని ధైర్యపరుస్తాడు, వాక్యం ద్వారా ఆదరిస్తాడు. ఆ వాక్యము అతనికి అందట్లేదు కాబట్టి, అతను దేవునికి దగ్గరగా లేడు కాబట్టి, దేవుని యొక్క స్వరం అతనికి వినపట్లేదు కాబట్టి, అతను ప్రార్థన చేయట్లేదు కాబట్టి, ఆత్మీయంగా దిగజారున్నాడు కాబట్టి, అప్పుడు అతనికి చాలా నిరాశ నిస్పృహలు వచ్చేసి సో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది ఒక విధంగా తయారైపోతారు, వారికి దేవునికి వ్యతిరేకంగా అయిపోతారు, కొంతమంది చాలా అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉంటారు దేవునికి వ్యతిరేకులై. సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి వారు మన కళ్ళ ముందు చాలామంది అగపడుతూ ఉంటారు, చాలామంది అటువంటి వారు అగపడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, సో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రెఫరెన్స్ చెప్పట్లేదు కానీ, నిల్చున్నానని తలంచుకునేవాడు అంట. నిల్చున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలి. కాబట్టి పడిపోకుండా చూసుకోవాలి అంటే అది ఎక్కడుంటే సాధ్యమైందంటే ప్రభు యొక్క సన్నిధిలో ఉంటే, ప్రభువుకి అందుబాటులో ఉంటే, ప్రభువుకి దగ్గరలో ఉంటే పడిపోకుండా ఆయన సహాయం చేయగలుగుతాడు. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ దిస్ ఫ్లెష్, మనం ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా అనేకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో మనం విజయం పొందాలంటే ప్రభువు ఆ విజయానికి కర్త అయినటువంటి, ఆయన సమస్తాన్ని జయించినటువంటి ఆ ప్రభువు దగ్గర ఉండాలనేది, ప్రభువుకు అందుబాటులో ఉండాలనేది, ప్రభువుతో కనెక్ట్ అయి ఉండాలనేది, ప్రభువులో వేరుపారి ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న మాట, వాళ్ళు ఆత్మానుసారంగా ఆరంభించారంట, కానీ చివరికి వచ్చి చూస్తే వాళ్ళు ఏమైపోయారు? పరిపూర్ణులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గోధుమలు నాటారు, పంట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు గురుగులు వచ్చి అక్కడ నాటబడియో వాళ్ళకి తెలియలే. ఎప్పుడు నాటబడియో పంట వచ్చేసరికి అప్పుడు గురుగులు ఆకుపడతా ఉన్నాయి. ఒరే మనం గోధుమలు నాటాం కదా, ఈ గురుగులు ఏడ నుంచి వచ్చినాయంటే వచ్చినాయి. ఆ యొక్క కాలక్రమంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దుష్టుడు వచ్చి ఆ యొక్క గురుగులు నాటాడో తెలియలేదు. సో ఒకళ్ళు తెలిసినా కూడా పట్టినట్టుగా ఉండుండొచ్చు, అది ఏందిలా అనుకోని ఉండొచ్చు, అంత ఏం చేయలే అనుకుని ఉండొచ్చు. కానీ తీరా ఆ టైం వచ్చేసరికి గురుగుల్ని తీసేద్దామనంటే వాటితో పాటు గోధుమలు కూడా వచ్చే పెకలించబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటిని ఎదగనీయండి అంటాడు దేవుడు ప్రభువారు. అతను ఆ పొలము అతను రెండుని ఎదగనీయండి అంటాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క ఎక్కడైతే మనము వాటిని సపరేట్ చేస్తూ ఉంటామో ఆ స్థలంలో వాటిని దొల్లగొట్టే చోట, సో అప్పుడు గోధుమల్ని గురుగుల్ని సపరేట్ చేస్తారు.
సో ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఈ యొక్క గోధుమల నాటి అంటే ఆత్మానుసారంగా ప్రారంభించినప్పుడు చివరికి గురువులు ఎక్కడ గెలిచిపోయినాయో తెలియని పరిస్థితి అనమాట. తీరా చూస్తే ఏమైపోయింది, అక్కడ వారు శరీరానుసారులుగా పూర్ణులు అవుతా ఉన్నారంట. శరీరానుసారులుగా పూర్ణులు అవుతా ఉన్నారంట. అంటే అది 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 తీర్పు సంబంధించింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడో ఒక చోట మనిషిలో అటువంటి ఒక విధమైనటువంటి స్వభావం వచ్చే అవకాశం ఉంది. తీరా ఒకవైపు ఏమో ఆత్మానుసారంగా పరిపూర్ణులు అవ్వాలనుకుంటా ఉంటే ఈ శరీరానుసారంగా పరిపూర్ణులు అయ్యే పరిస్థితి వచ్చిందే అని షాక్ తింటారు, ఆశ్చర్యపోతారనమాట. ఆ విషయాన్ని గమనించాలి. అందుకని ఇక అట్లాగైన వ్యక్తులు వారికి అప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది, నేను ప్రభు బిడ్డనే, నేను ప్రభులోనే ఉన్నాను, ఆత్మీయంగా ఉన్నాను, బలంగా ఉన్నాను. అప్పుడు అనుకున్నట్టు సంసోను అనుకున్నాడంట, నేను బలంగా ఉన్నాను, విరజం మీదను అనుకున్నాడంట. నేను ఇంకా ఫిలిస్తీన్ని తుత్తునీయులుగా చేస్తా, ఆ ఫిలిస్తీన్ల సర్దాలని నాశనం చేస్తానని అనుకున్నాడంట. తీరా అతనికి బలం పోయిందన్న విషయం ఎప్పుడు తెలిసింది, ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మీయ మొత్తులో నుంచి, ఆ యొక్క శారీరక మొత్తులో నుంచి లేచాడో, ఎప్పుడైతే ఆత్మీయత అనేది పోయి ఇక లోకం అనేది లేకుంటే ఆయన శరీరపు మత్తులో ఉండి లేచాడో, అప్పుడు తనకు అర్థమైపోయింది, తనకు ఆత్మ విడిచిపెట్టింది అన్న విషయం అప్పుడు అర్థమైందనమాట. అట్లాగే ఈ విధంగా ఉన్న వ్యక్తులు, శరీరానుసారంగా పరిపూర్ణమైన వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు, దేవుని యొక్క మందిరానికి కూడా చాలా ఇబ్బంది తీసుకురావడానికి, దేవుని మందిరాన్ని కూడా నాశనం చేయటానికి వాళ్ళే అప్పుడు దాకా ఆ మందిరం గురించి గొప్పగా మాట్లాడిన వారు, అప్పుడు దాకా దేవుని యొక్క వాక్యాన్ని ఘనంగా ప్రకటించిన వారు, అప్పుడు దాకా దేవుని యొక్క పాత్రలుగా వాడబడిన వారు, సో అప్పుడు దాకా మంచిగా పాటలు పాడుతూ దేవుని ఘనంగా చేసిన వారు వారే వ్యక్తులు, అయ్యే స్వరాలు తర్వాత ఏమైపోతున్నాయి, దేవుని యొక్క మందిరానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా చేయడానికి పాత్రలుగా చేయబడుతున్నాయి. అదే చేతులు అనేక మందికి వంట అంటే ఫుడ్, ఫలహారము, రిఫ్రెష్మెంట్ అందించినాయి. అయ్యే చేతులు కౌంటింగ్ చేసినాయి. దేవుని యొక్క పరిచర్యకి అనేక మంది దానం ఇచ్చినప్పుడు అట్లా చేసిన అయ్యే చేతులు, ఆ చేతులు ఎవరి, యూదా ఇస్కరియోతు అన్నీ చేసిన దేవుని యొక్క మాటలు విన్నారు, డైరెక్ట్గా విన్న చేతులు, దేవుని యొక్క మాటలు విన్న చెవులు, ఆయన పనులు చేసినటువంటి చేతులు ఆ సమయం వచ్చినప్పుడు ప్రభునే అప్పగించారనమాట. ప్రభునే అప్పగించాడు అతను. సో ఇక్కడ అప్పుడు దాకా అద్భుతంగా మందిరం కోసం వాడబడినటువంటి వ్యక్తులు మందిరంకి వ్యతిరేకంగా చేయటం అనేది, లేకుంటే దేవుని పిల్లలకు వ్యతిరేకంగా చేయటం అనేది, లేకుంటే ఆత్మీయంగా ఉన్న వారికి వ్యతిరేకంగా చేయటం అనేది మనము చూస్తూ ఉంటాం. సో అది వాళ్ళు ఏమంటారు, రకరకాలైనటువంటి వివరణలు ఇస్తూ ఉంటారు. ఎన్ని వివరణలు ఇచ్చినా కూడా ఇది నేను చేసేది దేవుని మందిరానికి ఉపయోగకరంగా ఉందా, నేను చేసేది దేవుని యొక్క ప్రజలకు ఉపయోగకరంగా ఉందా, నేను చేసేది దేవుని పిల్లలకు ఉపయోగకరంగా ఉందా అన్న అది లేకపోతే, ఆ విధంగా ఉపయోగకరంగా లేకపోతే నష్టం తీసుకొచ్చేది ఉంటే నువ్వు చేసేది వ్యతిరేకమైందే. దానివల్ల ఎక్కడ కూడా దేవుని నామం మహింపరచబడదు, దానివల్ల ఎక్కడ కూడా దేవునికి ఉపయోగమైనది లేదు అన్నది గమనించాలి. అటువంటి వ్యక్తులకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవడెన్నో దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం అంటే ఏదో కొంత గోడలు, ఒక సీలింగ్ ఇట్లా కట్టబడిందని మనము చర్చ్ అంటాము, ఆలయం అంటాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీరే ఆలయము. సంఘం ఎట్లా అవుతుంది, సంఘం అంటే ప్రజలే, ప్రత్యేకించబడిన వారే, లోకం నుంచి ప్రత్యేకించబడిన వారే ఒక చోట కూడుకున్నప్పుడు అదే సంఘం. కాబట్టి వారికి ఉండేదానికి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి వారికి ఒక బిల్డింగ్ కావాలి, ఒక ప్రొడక్షన్ కావాలి వాళ్ళకి. కాబట్టి వారు ఒక బలంగానో టెంపరీగానో పర్మనెంట్గానో ఒక కన్స్ట్రక్షన్ కడతారు.
దాన్ని మనం ఏమంటాము, సంఘం అని అంటాం. జస్ట్ అంటే ఒక బిల్డింగ్ కాబట్టి. అసలు సంఘం అనేది అక్కడ ప్రజలే సంఘం. కాబట్టి అటువంటి ప్రజల్ని ఆత్మీయంగా ఎవరైనా దెబ్బతీస్తే, ఆత్మీయంగా నష్టం తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తే, వారు ఏం చేస్తున్నారు, దేవుని యొక్క ఆలయాన్ని, అంటే దేవుడు వారి హృదయాల్లో ఉంటున్నాడు కాబట్టి, అది దేవుని ఆలయం కాబట్టి, ఎవరైతే ఆలయాన్ని పాడు చేస్తారో వారిని నేను పాడు చేస్తా అంటున్నాడు. దీంట్లో ఏమి కాంప్రమైజ్ లేదు. ఖచ్చితంగా దేవుడు ఎవరైతే దేవుని మందిరాన్ని పాడు చేస్తారో, ఎవరైతే దేవుని మందిరంగా పిలువబడుతున్నటువంటి వ్యక్తుల్ని ఆత్మీయ భ్రష్టత్వంలోనికి నడిపించడానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి, దేవుని పిల్లలకు వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి పురికొల్పుతూ ఉంటారో, వారికి నష్టం తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటారో, వారందరి విషయంలో కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి వారిని నేను పాడు చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే నిన్ను రక్షించుకుని దేనికి, నన్ను రక్షించుకున్న దేనికి, మనందరిని రక్షించుకున్న దేనికి, ఆయన రక్షించుకున్నది అనేక మందిని ప్రభువుకు నడిపించుటకు పాత్రలుగా వాడుకోవాలనే కదా. అనేక మందిని ప్రభు వైపు త్రిప్పుటకు మనల్ని కొన్ని ఛానల్స్గా ఒక అర్హమైన పాత్రలుగా వాడుకోవడానికే కదా. అట్లాంటి పాత్రలు, అర్హమైన విధంగా వాడుకోబడవలసినటువంటి పాత్రలు, ఆ విధంగా ప్రభు కొరకు నిలబడాల్సిన పాత్రలు, ప్రభు కొరకు మాట్లాడవలసిన పాత్రలు, అవి ప్రభు బిడ్డల్ని ప్రభువు నుంచి దూరం తీసుకెళ్లేవిగా, ప్రభు పిల్లలకి నష్టం తీసుకొచ్చేవిగా ఉంటే దానివల్ల ఏం ఉపయోగము? దానివల్ల ప్రభు సంతోషిస్తాడా? ప్రభు ఆనందిస్తాడా? ఆయన ఏమాత్రం వాటి విషయాలు ఎందు ఆయన సంతోషించుడు, ఏ విధంగా కూడా ఆయన ఆనందించుడు. వాటి ఎందు ఆయనకి ఏమాత్రం సంతోషం లేదన్న విషయాన్ని గమనించాలి. చూడు, ఒక ఆత్మ విషయంలో 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక ఆత్మ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉంటే, ఆ 99 రక్షణ పొందినటువంటి 99 గొర్రెల విషయం కంటే రక్షణ లేనటువంటి ఒక్క గొర్రె విషయంలో ఆయనకి ఎంతో పట్టింపు కలిగి ఉంది. అందుకని నశించిన దాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని సెలవిచ్చిన దేవుడు అటువంటి ఆత్మల విషయంలో దేవుడు అటువంటి పట్టింపు కలిగి ఉంటే, మనం ఎందుకు ఆత్మల్ని ప్రభు నుంచి దూరంగా చేసే విధంగా ప్రయత్నించాలి? ఎందుకు ప్రభు బిడ్డలకి నష్టం తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నించాలి? ఎందుకు మనము దేవుని యొక్క సాధనాల కంటే దుర్నీతి సాధనాలుగా మనం వాడబడుతున్నాం? ఎందుకు దేవుని యొక్క పాత్రగా అంటే సైతాన్ యొక్క పాత్రగా వాడబడుతున్నాం? ఎందుకు ప్రభు బిడ్డలను విడిపించేవారుగా, సైతాన్ నుంచి విడిపించేవారుగా, సైతాన్ యొక్క కట్టల్ని నుంచి విడుదల కలుగు చేసేవారంగా మనం వాడబడాల్సి ఉంటే, ఎందుకు మన క్రియలు వారిని బంధకాల్లోకి నెట్టేస్తూ ఉన్నాయి? ఎందుకు వారిని ఆత్మీయ భ్రష్టులుగా చేస్తూ ఉన్నాయి? ఈ విషయాన్ని గమనించాలి. మనకేదో కొంచెం తెలిసింది, మనం అంతా తెలుసున్నట్టుగా అనేకమైన విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి మనం ప్రభు దగ్గర అడగాలి, ప్రభు ఏంది ఈ విషయంలో ఏం చేయాలి, ఈ విషయంలో ఏం చేయాలి. నీ సొంత తలంపులు, మన సొంత జ్ఞానం కాదు. మన సొంత తలంపుల వల్ల మనం ఏమి కూడా చేయలేం. దానివల్ల ఏ విధంగా కూడా ప్రభు యొక్క మందిరానికి, లేకుంటే ప్రభు పిల్లలకి, ప్రభు యొక్క పరిచర్యకి ఉపయోగం ఉండదు. దానివల్ల ఎప్పుడైతే మనం ప్రభు మీద ఆధారపడతాం, ప్రభు నడిపిస్తాడు, ప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తాను ప్రభు మీద ఆధారపడుతూ ఆత్మీయ కార్యాలు జరగటానికై, ఆ ప్రభు మన జీవితాల ద్వారా అనేకమైన కార్యాలు జరగటానికై ప్రభుకి అవకాశం ఇద్దాం. మనము ఇన్ని సంవత్సరాలు సైతానికి అవకాశం ఇచ్చారు కదా ప్రభువుని తెలుసుకోకముందు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత దేవునికి అవకాశం ఇద్దాం. లెట్ గాడ్ వర్క్ త్రూ అస్. దేవుడు మన ద్వారా ఆయన పని చేయనివ్వండి, అప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రియులారా, వింటున్న ప్రతి ఒక్కరు కూడా విషయం గమనించాలి. మనము దేవుని పాత్రలుగా ఉన్నామా, లేకపోతే దెయ్యం పాత్రలుగా ఉన్నామా? మనము రక్షణ పొంది ప్రభువులో ఉన్నామా, లేకుంటే విశ్వాస భ్రష్టులుగా ఉంటున్నామా అన్న విషయాన్ని గమనించాలి. సో ఈ విధంగా మనము పరీక్షించుకొని ఏ విధంగా మన ఆత్మ అంటే ప్రభువులో మనము ఉన్నామా లేదని పరీక్షించుకున్న తర్వాత మనకి ఆత్మ అది మాట్లాడినప్పుడు మనం మరలా కట్టబడదాం. సజీవ మండలాలతో జీవంగల మందిరం కట్టబడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క వాయిస్ ఆఫ్ హెబ్రోన్ స్వరము అనే యొక్క శీర్షికను ప్రభు నడిపిస్తూ ఉన్నాడు ఇంతవరకు.